Hi, hello, welcome to our channel. Welcome to Maguva channel. I am Prasad, health and fitness motivator. ఈ రోజు మనం చేసుకునే హెల్దీ వంట రాగి పిండి అండ్ ఓట్స్ యూజ్ చేస్తూ ప్యాన్ కేక్, బనానాస్ కూడా యూజ్ చేస్తూ ప్యాన్ కేక్ తయారు చేస్తున్నాను. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ పిల్లలకు కూడా చాలా మంచిది. సో ఇంగ్రీడియంట్స్ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి నేను ఫ్రై చేసి రాగి పిండి కమ్మటి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకుని తీసుకున్నాను. మనం రాగి పిండి ఎంత తీసుకున్నామో అందులో హాఫ్ ఓట్స్ పౌడర్, ఓట్స్ని కూడా పౌడర్ చేసుకున్నాను ఫ్రై చేసుకుని. మిల్క్ తీసుకున్నాను దీన్ని కలుపుకోవడం కోసం. బనానాస్ని పేస్ట్ చేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ కోకోనట్ షుగర్, అంటే షుగర్స్ మనం వాడం కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఇది చాలా హెల్త్కి మంచిది. షుగర్ అంటే స్వీట్నెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చు అనమాట. సో ఇది కావాల్సిన పదార్థాలు ఇవి. దీన్ని ఇప్పుడు మనం మిక్స్ చేద్దాం. సో ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఫస్ట్ రాగి పిండి బౌల్లో వేసుకున్నాను, తర్వాత బనానా పేస్ట్ వేసుకున్నాను. అంటే క్వాంటిటీ మీకు ఎంత కావాలో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్ని. సో ఓట్స్ పౌడర్ తీసుకున్నాను. ఓట్స్ పౌడర్, దీంట్లో ఏమీ నేను సోడా కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. అవన్నీ ఇది ఒంటికి మంచిది కాదు కాబట్టి నేను అవేమీ యూజ్ చేయను. సో మిల్క్ తీసుకుంటున్నాను. మిల్క్ కలుపుకునే కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి. ఇది జస్ట్ ప్యాన్ కేక్ ఎంత పడుతుందో అట్లాగా, కొంచెం మరీ జారుగా కలపద్దు, అలా అని మరీ టైట్గా కాదు. నేను కలిపాక చూపిస్తాను. సో దీంట్లో బెల్లం పొడి కూడా మీరు యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్, బనానాస్ ఆల్సో స్వీట్గా ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ అవసరం పడదు. ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోండి చాలు. చాలా సింపుల్గా త్వరగా అయిపోయే స్నాక్స్. సో మన ప్యాన్ హీట్ ఎక్కింది. కొంచెం ఇందులో గీ తీసుకున్నాను. ఒక 5 మినిట్స్ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేస్తే చక్కగా ఇట్లా తయారవుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ మీరు తీసుకోండి. ఓకే, దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ప్యాన్ కేక్స్ కింద వేద్దాం. రాగిలో మీకు ఉండే న్యూట్రియంట్స్ అన్నీ మీకు తెలుసున్నవే. సో ఇది డయాబెటిక్ పేషెంట్స్ కూడా చక్కగా తీసుకోవచ్చు. జావ కింద మార్నింగ్ తీసుకోవచ్చు. సో ఇట్లాగా చిన్న చిన్నవి వేసుకోండి. మనకి రాగి అనేది చక్కటి ఇమ్యూనిటీ బూస్టింగ్. ఇలా చిన్నగా వేసుకోండి. దీన్ని ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేయండి. కొంచెం కాలిన తర్వాత మళ్ళీ టూ సైడ్స్ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో దీన్ని మూత పెట్టేసుకున్నాము. మనకి రాగిలో ఉండే అమైనో యాసిడ్స్ వలన మన స్కిన్కి, మన హెయిర్కి ఇది చాలా మంచిది. ఇందులో మంచి కార్బోహైడ్రేట్స్, గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. ఇందులో మన ఇమ్యూనిటీని ఇది బూస్ట్ చేస్తుంది. మన నర్వస్ సిస్టమ్ని చక్కగా వర్క్ చేసేలా చేస్తుంది. మన బోన్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఓకే, మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్స్ కూడా యథేచ్ఛగా మన రాగి ఫ్లోర్ని తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇది రిచ్ ఇన్ ఫైబర్ రిచ్గా ఉంటుంది. ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఈజీ ఫర్ డైజెషన్. సో నేను చెప్పేవన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్తోనే చెప్తాను. సో మనకి ఇది బాడీని కూడా కూల్ చేస్తుంది. ఓకే, ఇందులో విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఐరన్ రిచ్గా ఉంటుంది, కాల్షియం ఉంటుంది. అందుకే మన స్కిన్కి, హెయిర్కి, బోన్స్కి అన్నిటికీ కూడా మంచిది. ఎదిగే పిల్లలకి దీని మనకి జావా చేసి ఇస్తే పెద్దవాళ్ళు తాగుతారు, చిన్నపిల్లలు తీసుకోరు. కాబట్టి మనం ఇలాగా ఇందులో బనానా కూడా చాలా మంచిది కదా. విటమిన్ ఏ ఉంటుంది ఇందులో. మన ఐ హెల్త్కి చాలా మంచిది.
బనానాస్ యాక్చువల్గా మన షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు, వాళ్ళకు కూడా మంచిదే, పొటాషియం ఉంటుంది, వాళ్ళకు కూడా మంచిదే. బట్ ఎక్కువ ముగ్గిపోయిన పండుని వాళ్ళకి పెట్టకండి షుగర్ పేషెంట్స్కి. కొంచెం పచ్చిగా రాగా ఉన్నవి వాళ్ళు తినచ్చు అనమాట. సో బనానా ఎప్పుడు మార్నింగ్ టైం తీసుకోవాలి, ఈవినింగ్స్ అండ్ నైట్ టైం తీసుకోవద్దు. ఓకేనా? మన ఎదిగే పిల్లలకి ఇవన్నీ అవసరం కాబట్టి మనకి రాగి పిండి ఇస్తే వాళ్ళు తినరు, మనం ఏదైనా తయారు చేస్తే తినరు. ఇలా ప్యాన్ కేక్స్ చేసామనుకోండి హెల్దీగా ఉంటుంది. ఇందులో వేసే బనానా కానీ మిల్క్ కానీ ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. సో దీన్ని రెండో వైపున ఇలా తిప్పేసుకుందాం. చక్కగా సిమ్లో పెట్టి కాల్చుకోండి. సిమ్లో పెట్టి కాల్చుకుంటే లోపల చక్కగా ఉడుకుతుంది. ఓకే, రెండో వైపు ఇలా తిప్పేసిన తర్వాత ఇంకా మూత మనం పెట్టుకోకర్లేదు. ఇది మనకి ఆయిల్ కూడా పీల్చదనమాట, అందుకని కొంచెం గీ వేసుకుంటే సరిపోతుంది. మన గీ కూడా మన బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది కాబట్టి, మంచి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి, విపరీతంగా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, గీ తింటే లావ్ అయిపోతాము అని కాదు. ఒక స్పూన్ హ్యాపీగా 1-2 స్పూన్లు తినచ్చు. ఆయిల్స్ కన్నా చాలా మంచిది గీ. ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది. సో ఇలా రెండు వైపులా మనం చక్కగా దీన్ని కాల్చుకొని, తర్వాత పైన కోకోనట్ పౌడర్ ఉంటే కోకోనట్ పౌడర్ని స్ప్రెడ్ చేసుకోండి, లేకపోతే డ్రై ఫ్రూట్స్ని పైన డెకరేట్ చేయండి. పిల్లలకి చూడడానికి కూడా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా మనకి మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి మనకి క్యాజులో అవి. సో కిస్మిస్, జీడిపప్పు, బాదాం ఇవన్నీ కూడా మంచి ప్రోటీన్ సోర్స్ కాబట్టి గ్రోనప్ చిల్డ్రన్కి కానీ వర్కౌట్స్ చేసే వాళ్ళకి కానీ గుడ్ ప్రోటీన్ ఉంటుందన్నమాట. సో నేను ఎప్పుడు జిమ్స్లోనే ఉంటాను కాబట్టి ప్రోటీన్ పౌడర్స్ అస్సలు తీసుకోవద్దు. హెల్త్కి ఎంత తీసుకోవాలి ఏంటి అనేది డాక్టర్ సలహా తీసుకోవాలి, లేకపోతే ఆ ప్రోటీన్స్ బ్రాండెడా కాదా చూసుకోవాలి. జిమ్స్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటారు. మన హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత వర్కౌట్ చేసి బాడీ పెంచుదాం, బాడీ తగ్గిద్దామన్నా సరే ఏదైనా స్లో ప్రాసెస్లో ఉండాలి. న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవాలి. కెమికల్ ఫుడ్స్ కానీ ఇష్టం వచ్చిన ప్రోటీన్స్ తాగేయడము, ఒక 1 మంత్లోనే సన్నగా అయిపోవాలి, 1 మంత్లోనే లావుగా అయిపోవాలి, మనకు మజిల్స్ వచ్చేయాలని స్టెరాయిడ్స్ తీసుకోవడం, ఇలాంటివన్నీ తీసుకుంటే హార్ట్ మీద పడుతుంది ప్రాబ్లమ్. సో న్యాచురల్ ఫుడ్ తీసుకుని మినిమం 1 అవర్ 2 అవర్స్ వర్కౌట్స్ చేయండి. ఏమీ చేయలేని వాళ్ళు చక్కగా వాకింగ్ చేసుకోండి, సైక్లింగ్ చేసుకోండి, స్విమ్మింగ్ చేసుకోండి. దీస్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. సో మనకి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట. ఓకే, మన ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయినాయి. దీన్ని మనం బౌల్లో తీసేసుకుందాం.